హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులరా, దేవుడు తన మహాకృపను బట్టి మనకు నూతన ఉదయకాలంలో వేకునే రీతిగా ప్రభు పాద సముఖాన్ని చేరి అనే నామాన్ని స్తుతించడానికి చక్కటి ధన్యత మనకి ఇచ్చారు. అందును బట్టి ఆయన విలువైన శ్రేష్టమైన నామమునకు ఘనత మహిమ ప్రభావం కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయ జనాంగం అంతటికి నన్ను ప్రోత్సహిస్తూ ప్రార్థిస్తున్న ప్రియులందరికీ రక్షకుడైన యేసు నామంలో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తాను. మీరంతా బాగున్నారు కదండి? చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా మిమ్మల్ని ప్రేమతో నేను ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలైనటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో అతపాటు బలిబక్సులు కండి, వాక్యాన్ని ధ్యానించండి, దైవ దీవెనలు పొందండి. ఉన్నాయి బైబిల్స్ దగ్గరలో తెరిచి చూడండి. లేని పక్షాన్ని చదివి మాట విని గ్రహించి వాక్యదానంలో బలిబక్సులు కండి. నేటి దిన ధ్యాన వాక్యంగా మత్తయి సువార్త 23వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుతా ఉన్నాను. అందులైన మార్గదర్శకులారా, దోమ లేకున్నట్లు వడియగట్టి ఒంటెను మురింగువారు మీరే. దేవుడు తన పరిశుద్ధ మాట మన కొరకు దీవించునుగా. తలలోంచి కన్ను మూసుకుందాం. ప్రార్థన. మహోన్నతుడు మీకు వందనాలు. తిరిగి నూతన ఉదయకాలను మాకు అనుగ్రహించారు. నీ కృప, నీ ప్రేమ, నీ సన్నిధి మాతో ఉంచారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నీ ఆత్మోచ్యత అనేక మంది ఆత్మీయ మేలు కొరకు నడిపిస్తున్నందుకు స్తోత్రాలు. ఈ దినం కూడా నడిపించమని, మీరు మహిమ పొందమని యేసు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మంచిది పిల్లరా, చదవనట్టు ఈ వాక్య భాగంలో చాలా జాగ్రత్త కొన్ని నిమిషాలు గమనిద్దాం. ఎందుకంటే శాంతమూర్తి, దయగలవాడు, ప్రేమ గలవాడు, కృపా సత్య సంపూర్ణుడిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు తన కాలమందున్నటువంటి వేషధారణతో కూడినటువంటి మతస్థులను గద్దిస్తూ, వారు ప్రాముఖ్యమైన వాటిని విడిచిపెట్టేసి బాహ్య విషయములలో ముఖ్యమైనవి ఎంచుతున్నప్పుడు వారిని గద్దిస్తూ తన చివరి ప్రసంగంలో ఈ సామెత ఉపయోగించాడు. ఆయన ఏంటంటే, దోమ లేకున్నట్లు వడియగట్టి ఒంటెను మురింగువారు మీరే అని. వీళ్ళు గమనించండి. చూడండి, బహుశా కీటకాలలో దోమలలో చిన్నవి ఉండొచ్చు, చాలా దోమలలో చిన్నవి ఉండవు. పాలస్తీనా దేశంలో భూమి మీద సంచరించేటువంటి జంతువులలో ఒంటె చాలా పెద్దది. అంతేకాకుండా వారి ఆచార ప్రకారము పవిత్రమైనది. ఈ మత్తయి సువార్త 23వ అధ్యాయంలో అంతటా ప్రారంభించే వరకు గమనిస్తే యేసుక్రీస్తు ప్రభువారు బహు రౌద్రుడుగా కనబడుతూ ఉన్నాడు. ఆయన సుమారుగా 8 సార్లు అయ్యో అనే మాటను కలుగుతూ ఉన్నాడు. అంటే ప్రజల యొక్క వేషధారణ, ప్రజల యొక్క దుస్థితి, ప్రజల యొక్క తప్పిపోయినటువంటి మార్గాన్ని చూసి విచారిస్తూ కోపముతో అయ్యో అని పలికిన మాట మనం చూస్తూ ఉంటాం. ఆయన మెతపద్ధలను చెబుతున్న మాట ఏంటంటే, వేషధారులారా అని పిలిచాడు, అందులైన మార్గదర్శకులారా అని సంబోధించాడు, అవివేకులారా అని కూడా సంబోధించాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నటువంటి దినాల్లో అక్కడున్నటువంటి యోధా మత పెద్దలు నేటి దినములు ఉన్నటువంటి క్రైస్తవులకు మధ్య బహుశా అంత తేడా ఏమి కనిపించట్లేదు అనిపిస్తుంది బహుశా అప్పుడప్పుడు. ఎందుకు వారిని సంబోధించి వేషధారులారా, అందులైన మార్గదర్శకులారా, అవివేకులను సంబోధించాడంటే, నాయకులు బోధించినట్టు చేయాలంటే కానీ వారు చేసినట్టు మాత్రం చేయకూడదట. 3వ వచనంలో చెప్తున్నాడు ఇదే అధ్యాయంలో. ఈరోజు ప్రస్తుతం ఉన్నటువంటి నాయకులు, క్రైస్తవ నాయకులు కూడా ఏమండి, ప్రజలను నడిపించే మార్గము శ్రేష్టమైనది ఉండాలని ఈ వాక్య భాగంకి అర్థమై ఉంటాము. నాయకులు ప్రజల ఎడల కఠినంగా వ్యవహరిస్తారట, తమ ఎడల దయతో ఉంటారట. అంతేకాకుండా ఆ క్రింది వచనం చదివితే, మొదటి వచనం నుండి కొన్ని వచనాలు చదివితే, ఎందుకు ప్రభువారు అంత కోపంతో ఉన్నాడంటే, ఈ యోధా మత పెద్దలుగా పిలువబడుతున్నవారు లేదా నాయకులుగా పిలువబడుతున్నవారు చేసేటువంటి పని ఏంటనంటే, వారు ప్రజలకు పని చెప్తారంట కానీ భారమైన మోయలేనటువంటి బరువును మోపుతారంట కానీ వారు కనీసం వేలుతో కూడా దానికి కదపరంట. అంతేకాకుండా మనుషులందరికీ కనబడాలని చెప్పి ప్రత్యేకమైన వస్త్రాలు ధరిస్తారట, నూతన వస్త్రాలు ధరిస్తారంట. ఏమండి, సమాజంలో అగ్రస్థానాలు కోరుకుంటారట, అదేవిధంగా బిరుదులను కోరుకుంటారంట, మనుషులను పొగడ్తలు కోరుకుంటారట. ఏమండి, నాయకులు చూడండి, ఎందుకు ప్రభువారు అని అంతగా గద్దించుతూ చెప్పాడంటే, నాయకులుగా ఉన్నటువంటి వారు ఎప్పుడైతే దేవుని యొక్క విషయంలో ఎదగడం మానేస్తారో వారు ప్రజల యొక్క ఎదుగుదలను కూడా అడ్డగించిన వారు అవుతారు. అందుకొరకు ప్రభువారు చాలా రౌద్రుడై వారిని
ఈ విధమైన మాటలు సంబోధిస్తూ రాశాడు. ఇప్పుడు గమనించండి, చాలామంది నేటి దినాల్లో ఏమంటే ఆనాటి యోధా మత పెద్దలను పోలిన వారు ఉన్నారు అనే విషయాన్ని కూడా ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆత్మీయంగా ఎదగాలి, ఆత్మలో వర్ధిల్లాలి, ఆత్మలో బలపడాలి అనేటువంటి ఆ వాటి మీద శ్రద్ధ మనం ఉంచినప్పుడు, కనపరిచినప్పుడు తప్పనిసరిగా ప్రభు సహాయం చేస్తాడు. ఏమండి, ఆ సత్యమైన న్యాయమైన విషయముల కంటే కూడా మత ఆచారాలు, పాత పద్ధతులే వారికి ప్రియముగా కనబడ్డాయంట. కాబట్టి అలాంటి వారి విషయంలో ఆయన చాలా కోపగ్రస్తుడు ఉన్నాడు. ఒకవేళ నేటి దినాల్లో అటువంటి స్థితిలో మనలో ఎవరైనా ఉంటే సరి చేసుకోవాలనేదే నేటి పరిశుద్ధాత్మ దేవుని యొక్క హెచ్చరిక ఉన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. వీళ్ళరా నేటి యుగములో, ప్రస్తుత కాలములో మనం గమనించినప్పుడు నూతన నిబంధన క్రైస్తవ్యానికి, నూతన నిబంధన ప్రకారం జీవిస్తున్న విశ్వాసులకు చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అనేవి తెలియవట. ఏమండి, కొలస్సీ పత్రికలో 2:21 పౌలు భక్తుడు చెప్పాడు. ఎందుకంటే ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క మహాకృప చేత మోషే నాయకత్వంలో విడిపించబడి ఐగుప్తు నుండి బయటకు వచ్చేసారు. మొత్తం ఇంచుమించుగా 6 లక్షల మంది కాల్బలం వచ్చేసారు బయటికి. కానీ వారి నుంచి మాత్రం ఐగుప్తు ఏమాత్రం కూడా బయటికి పోలేదు. నేటి దినాల్లో ఉన్నటువంటి విశ్వాసులలో ఉన్నటువంటి పరిస్థితి కూడా అలాగే ఉంది. మనం బయటికి వచ్చాం, లోకము నుండి పాపమును విడిపించబడ్డాం, దోషమును విడిపించబడ్డాం, కానీ మనలో నుండి లోకము బయటికి పోవట్లేదు. యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క మరణము ద్వారా మనలను ధర్మశాస్త్రం నుండి విడిపించి తన మహిమలోనికి లేక మహిమగల స్వాతంత్రంలోనికి ఆయన నడిపించాడు. ఆ సత్యాన్ని మనం మర్చిపోవద్దు. గలతీ పత్రిక 5:1 ఉంటాడు. ఆయన మనం విడిపించాడు కనుక మరలా దాస్యం అనే కాడి క్రింద మీరు చిక్కుకోవద్దని చెప్పి చాలా స్పష్టంగా జ్ఞాపకం. అయితే మనం ఇంకనూ చట్టబద్ధమైన దానిని హత్తుకొని క్రొత్త నిబంధన కాలములో పాత నిబంధన జీవితాన్ని జీవిస్తున్నాం. అర్థమైందంటే నేను మరలా చెప్తున్నాను, ఇంకా చట్టబద్ధమైన వాటిని హత్తుకొని నేటి క్రొత్త నిబంధన కాలంలో పాత నిబంధన కలిగినటువంటి జీవితాన్ని మనము జీవిస్తున్నాం. కనుక గమనించాలి, చట్టబద్ధమైనది ఏదైతే ఉందో అది మనల్ని ఎంత అందులుగా చేసిందంటే మనకు ఒంటె లాంటి పెద్ద జంతువు కూడా మన కంటికి కనిపిస్తుంది. అంతగా మనము పాత జీవితాన్ని జీవిస్తున్నాం. కీటకం వంటి బహు చిన్న విషయాలను కూడా వదిలిపెట్టని మనల్ని మనమే మోసం చేసుకుంటూ ఉన్నాం. కనుక చిన్నవాటిని పెద్ద చేసేటువంటి క్రియలు కాకుండా ప్రతిదానిని సూక్ష్మమైన దృష్టితో చూసి దేవుని యొక్క మార్గానికి అనుగుణంగా ఆయన కోపానికి అనుగుణం కాకుండా ఆయనకు వాత్సల్యతకు, ఆయన కృపకు అనుగుణంగా మనం జీవించినప్పుడు మనలో ఉన్నటువంటి చిన్న చిన్న లోపాలన్నిటి సరి చేసుకోవడం మన బాధ్యత. అందుకని మనలో ఉన్న చిన్న లోపాలను సరి చేసుకోవడం మానేసి పెద్ద వాటిని చేయడానికి ఏమాత్రం కూడా ముందుకు పోతుంది. ఆనాటి ఏదో మాత నాయకుల వలె, ఆనాటి ప్రజల వలె మనం ఉండొద్దు అనేది దీనికి వాక్యం చెప్తున్నమాట. కనుక అలాంటి స్థితిలో ఉంటే కనుక ఈరోజు వాటిని విడిచిపెట్టేసి వాక్యానుసారంగా మనం ముందుకు కొనసాగుదాం. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. తలలోంచి కన్ను మూసుకుంటే ప్రార్థన చేద్దాం. ప్రేమ గల తండ్రి, వందనాలు. తిరిగి నూతన ఉదయకాల సమయంలో శ్రేష్టం నీ మాటలు వినిపింపు చేసాం. నీ ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు వారి దినంలో వేషధారణకు కూడినటువంటి నాయకులు, వేషధారణకు కూడిన ప్రజలను ఉద్దేశించి అనేకమైన సత్యాలకు బోధించాడు. ఆయన గద్దించాడు, హెచ్చరికలు చేశాడు. ఒకవేళ నేడు మేము కూడా అట్టి స్థితిలో ఉంటే చిన్నవాటిని పెద్దవి చేసేటువంటి దృష్టిలో చూస్తే కనుక ఆయన ఆత్మీయటువంటి వ్యవహారాలు విడిచిపెట్టి బాహ్య విషయాలను మేము పాటిస్తున్నామేమో, అలాంటి మాకు ఈ దినాన నీ వాక్యము చేత హెచ్చరికలు ఇచ్చిన స్తోత్రాలు. మీరే మహిమ గంధ పొందండి. ఈ మాటల ద్వారా మమ్మల్ని మేము బలపరుచుకుని కృప దయచేయండి. యేసు నామముని ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. తురియక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడైన నడిపించును గాక. ఆమేన్.